శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ కుజదోషము, శని వక్రగత దోషము, వ్యయరాహు యొక్క దోషము ఇత్యాది దోషాలతో బాధపడుతూ ఉన్నప్పటికీ అన్నిటి నుండి బయటపడేసేటువంటిది గురువు యొక్క బలం. అంటే పంచమ గురుడు ఆయన కోణస్థానంలో ఉన్నారు, అలాగే గోచారంలో శుభప్రదుడు, అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ఒకటి, మానసిక భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చిన్నది వస్తే చాలా ఎక్కువగా భయపడుతూ ఉంటారు, ఇది సహజంగా మారుతూ ఉంటుంది. అలాగే అతి ఆలోచనలతోటి బాధపడుతూ ఉంటారు, అంటే ఏ చిన్న విషయాన్నైనా భూతద్దంలో చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళకి సపోర్ట్ లేదు, అంటే అటు ఇంట్లో కానీ బయట కానీ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి ఎంతసేపు మీకు మీరు కానీ స్వశక్తితోటి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదు, ఎందుకంటే ఈ డబ్బంతా కూడా మీరు పెట్టుబడి పెట్టింది రాదు. నిష్కర్షగా చెప్తున్నాను, నిక్కచ్చిగా చెప్తున్నాను. మరీ ముఖ్యంగా అర్ధాష్టమ కుజుడున్నప్పుడు, జన్మ శనేశ్వరుడు వక్రగతిలో ఉండి వ్యయంలో రాహు ఉన్నప్పుడు మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చినా అది మీకు వెనక్కి రాదు, ఎవరికైనా అప్పు ఇస్తే రాదు, ఎక్కడైనా పెట్టుబడి పెడితే రాదు. మరి ఏం చేయాలండి? మీ దగ్గరే ఉంచుకోండి, దాన్ని ఎక్కడ పెట్టుబడుల కింద పెట్టకండి, కొంతకాలం పాటు ఏది చేయకండి. ఇది ఇల్లు కట్టుకుందాము, స్థలం కొనుక్కుందాము, బంగారం కొనుక్కుందాము ఇత్యాది విషయాల్లో 1-2 సార్లు ఆలోచన చేసి మీ పేరు మీద కాకుండా ఇంట్లో ఎవరో ఇంకా కుటుంబ సభ్యుల మీద వాటిని పెట్టి ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఆర్థికంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి. తర్వాత ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, కుటుంబంలో ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ సహజంగానే కనబడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా దాటి ముందుకు వెళతారు, ఎందుకంటే గురుడు డబ్బు ఇస్తున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆర్థికంగా బలోపేతంగా ఉండడం వల్ల వాటన్నిటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒక డబ్బు ఒకటే వస్తుంది, మిగతావి ఏమీ లేవు మీనరాశి వాళ్ళకి. అన్ని సమస్యలే కనబడుతూ ఉన్నాయి, చుట్టుపక్కలంతా కూడా సమస్యల వలయమే ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, కంగారు పడకండి. ఈ సమయంలో సాహసోపేతంగా ఏది కూడా చెయ్యకండి. ఏదైనా చెయ్యాలి అంటే గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకోండి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికే ఎక్కువగా ఈ రాశి వారు గణేశ పంచరత్న స్తోత్రం అనే ఒకటి ఉంటుంది, చక్కగా దాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.